హాయ్ హలో నేను మీ రాము. ఈరోజు టెట్ లోపల వచ్చిన క్వశ్చన్స్ అంటే మొదటిగా సోషల్ గురించి తెలుసుకుందాం. సోషల్ లోపల భోపాల్ నుండి పటం గురించి వచ్చింది. భోపాల్లో ఏ దిక్కు ఉంది, అదే దిక్కుల గురించి వచ్చింది. తర్వాత ఒగ్గు కథ గురించి వచ్చింది. తర్వాత భౌగోళిక స్వరూపాల గురించి వచ్చింది. తర్వాత రుద్రమదేవి కాలం నాటి లోపల ఇటలీ యాత్రికుడు ఎవరు రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిండ్రు అని వచ్చింది. గ్రామ సభల గురించి వచ్చింది. మొఘల్ కట్టడాల గురించి వచ్చింది. వేదకాలం నాటి సింధు నాగరికత గురించి వచ్చింది. అయితే కార్బన్ డైఆక్సైడ్ గురించి వచ్చిందంట. పర్యావరణము సంథింగ్ ఏదోనంట. మీథేన్ గురించి పర్యావరణం అట్లా ఉండి ఉంటుంది నాకు తెలిసి. తర్వాత సైకాలజీ లోపల సర్దుబాటు వచ్చింది. ఉద్దీపనం వచ్చింది. పియాజే వచ్చింది. కోల్బర్గ్ వచ్చింది. కృత్యధార బోధన వచ్చింది. ఆర్టీఈ వచ్చింది. కన్జర్వేషన్ గురించి వచ్చింది. సర్దుబాటు గురించి వచ్చింది. పునఃస్మరణ గురించి వచ్చింది. మంత్రాన్నం మార్గదర్శకత్వం నుండి కూడా వచ్చింది. ఒకటి మూల్యాంకనం నుండి వచ్చిందంట. తర్వాత ఈవీఎస్లోనేమో కంటికి వచ్చే వ్యాధుల గురించి RH+, RH- అనేది అదే వాటి గురించి వచ్చిందంట. ఆర్బీసీల గురించి. అయితే ఇంకొకటి నాళికణం గురించి వచ్చిందంట. పుష్పంలో భాగాలు వచ్చినాయంట. పాలల్లోని పోషకాలు ఏవి అని వచ్చిందంట. తర్వాత గణితం గురించేమో దీర్ఘచతురస్రాకారం గురించి కొన్ని ఇచ్చి లెక్కించిండంట. సౌష్ఠవం గురించి వచ్చిందంట. తర్వాతనేమో 100 దాంట్లోపల ఎన్ని అంకెలు ఉంటాయి, 100 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయి అని ఇచ్చిండంట. పూర్ణ సంఖ్య గురించి ఇచ్చిండంట. కేజీల గురించి ఇచ్చిండంట. లాభశాతం గురించి ఇచ్చిండంట. సంఖ్యల గురించి ఇచ్చిండంట. తర్వాత భిన్నాలు ఇచ్చి ఆరోహణ క్రమం అట్లా ఇచ్చిండంట. తర్వాత తెలుగులోను అష్టదిగ్గజ కవులు కాని వాళ్ళు ఎవరు అని ఇచ్చిండంట. పొట్లపల్లి రామానుజరావు గురించి ఇచ్చిండంట. తర్వాత ప్రకృతి వికృతుల లోపల సంధ్య అనేది ఇచ్చిండంట. బసవపురాణం రచయిత ఎవరు అని ఇచ్చిండంట. పద్యం గురించి సుమతి శతకం గురించి ఇచ్చిండంట. 2 అర్థవంతమైన పద్యాలను కలిపితే వచ్చేది సమాసమశత్ ఏంది అని అట్లా ఇచ్చిండంట. కోల్బర్గ్ సైకాలజీలో కోల్బర్గ్ నైతిక వికాసం గురించి కూడా ఇచ్చిండ్రంట. తర్వాత అవయవం గురించి ఇచ్చిండ్రంట. తర్వాత సమాసాలు ఓఈఓసి అనేది సమాసాలలో విశేషణ పూర్వపదం అలాంటివి ఇచ్చిండంట సమాసాల లోపల. తర్వాత నారాయణ శతకం గురించి ఇచ్చిండంట. కొరవి గోపరాజు గురించో సంథింగ్ ఏదో ఇచ్చిండంట. తర్వాత ఒక అక్షరం ఇచ్చి అందులో పరిశ్రమ గుర్తించండి అని ఇచ్చిండంట ఒక పదం ఇచ్చి. తర్వాత గణపతి దేవునిది గద్యం ఇచ్చి అదే పారాగ్రాఫ్ ఇచ్చిండంట. కొరగావి కుటుంబం పుట్టిన పద్యం అది అట్లా ఇచ్చిండంట. తర్వాత ఇల్లు పర్యాయ పదాలు ఇచ్చిండంట. ఇల్లులోనూ నాకు తెలిసి సదనం గురించి పర్యాయ పదం ఇచ్చిండంట. విభక్తుల గురించి కూడా ఇచ్చిండంట. థ్యాంక్ యూ. ఇంకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి.